చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది, అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి. మర్చిపో ఇక మొదలెడదామా? ఏమనంటే రెడ్ బుక్ తీస్తాడట ఈ లోకేష్ గారు. ఎవరు నువ్వు? ఒరేయ్ నా బుక్ నేను తీసానంటే నువ్వే ఉండవు, మీ బాబు ఉండడు. మస్తు పర్ఫార్మెన్స్ ఇస్తున్నావురా, నేషనల్ అవార్డు విన్నర్ లెక్క. ఇంకా ఎక్కువ చేసినావు అనుకో బొక్కలేసి పాయా చేస్తా. నా పవర్లు నేను వాడానంటే మీ బాబుని కనుక్కో. ఏంటన్నా కూర్చో. నువ్వు తీసే బుక్ ఏంటి? నువ్వు ఎంతమంది మీద దాడులు చేస్తున్నావు? నిన్ను జైల్లో పెట్టి తీరుతా. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. నీ బాబు జైలుకి వెళ్తాడని చెప్పా. ఏందిరో వాల్యూమ్ పెంచినావు? పెంచగా నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. ఏం వాగుతున్నావు? ఇదే ఆగం, ఇట్లా కొంత ఆగం. ఒళ్ళు దగ్గర పెట్టుకో. అంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తానంటారా నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తాను ఎదవై. ఇంకొక వైసీపీ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడినైనా నువ్వు టచ్ చేసావా? ఏం పీకారు? ఏం పీకేవు అంటున్నారు చెప్పండి. మీ బాబుని జైల్లో పెడతా, నిన్ను జీరో చేస్తా. ఆశకి అద్దుండాలి కొత్త. పిచ్చోళ్ళకి బిహేవ్ చెయ్యొద్దు. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. బీ కేర్ఫుల్. దట్టా ఐ థింక్ వాట్. నువ్వెంతరా? తిరుగుతుంది కదా అని రాగి అనే రాజశేఖర రెడ్డి గోరు తీయడానికి సరిపోడు. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. మీ నాన్న రాజశేఖర రెడ్డి ముందు భయపడేవాడు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తా. రాజశేఖర రెడ్డి హాని చేయకుండా నేను కాపాడా. అవును రే, మీ ఊళ్ళో మొఖాలు చూసుకుని అద్దాలు అమరా? మీ నాన్న నా శిష్యుడు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. నా స్పిరిచువల్ పవర్ వాడేనా? వాడు ట్రంప్ అయినా దిక్కులేదు, బైడెన్ అయినా దిక్కులేదు, మోదీ అయినా దిక్కులేదు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్ప. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నా మీద కేసులు పెట్టలా. నేనంటే నీకెందుకురా అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. జగన్మోహన్ రెడ్డి నన్ను కలిసి ఉంటే బాగున్ను. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు. ఆయన్ని నేను పిలుస్తున్నాను. నేను విన్నాను, నేనున్నాను. అపోజిషన్ లేకుండా జీరో చేసి బీజేపీ చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని తొత్తులుగా వాడుకుంటే సహించేది లేదు. ఏం చేస్తావా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావు? అవినీతి జరిగింది. 5 లక్షల ఓట్లు టీడీపీ బీజేపీకి పడిపోయా? పాపం ఫీల్ అన్నట్టున్నారు. 5 లక్షల క్రైస్తవ ఓట్లు, బీసీల ఓట్లు. క్రైస్తవులే 5 లక్షల ముస్లిమ్స్. ఎంత మాట, ఎంత మాట! ఇది కుల పరిచయం ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టింది. నాకు తెలియదు. 20 లక్షల ఓట్లు ఉన్నాయి వైజాగ్లో. నేను వెళ్ళిపోతాను, నన్ను పంపేద్దాం. నన్ను రెచ్చగొట్టారు. తేల్చుకుంటాం ప్రతి ఒక్కడితో. ఏంటి బాబా అన్న? ఇంకోసారి తేల్చుకుంటాం ప్రతి ఒక్కడితో. చిన్న భాషకి చెప్పి ఈ రాష్ట్రం, ఈ దేశాన్ని రక్షించేదాకా నేను పోరాడతా. అసలు ఈ ఉద్యమం చాలా ఆలస్యంగా మొదలైంది. మిగతా రాష్ట్రాల వాళ్ళకి, భాషల వాళ్ళకి యూనిటీ, చిత్తశుద్ధున్న నాయకులందరూ నాతో కలవండి. అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? అంబేద్కర్ ఆశయాలు నెరవేర్దాం. ఈ ప్యాకేజ్ స్టార్లైనా నీలాంటి యూస్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఈ శర్మిలాని జగన్మోహన్ రెడ్డికి బీజేపీ వైసీపీ ఎంపీ అయినా
ఆర్ కృష్ణయ్య చేత రాజీనామా చేయించక ముందే నేను చెప్పాను ఏంటి సార్ అది? ఆర్ కృష్ణయ్యని బీజేపీ తొత్తుగా వాడుకుంటారు అని. జగన్మోహన్ రెడ్డి రూపాయి తీసుకోకుండా ఆర్ కృష్ణయ్యకి 500 కోట్లు విలువైన ఎంపీ రాజ్యసభ సీట్ ఇస్తే ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. అప్పుడు జగన్ ప్రశంసించాడు. బయటికి పోతే సిక్కిజం ను అనుసరిస్తాను, సిక్కిజం ను నేను గౌరవిస్తాను. అటు చూడండి. దీనికి మీరు ఏమంటారు సార్? నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. సార్ వీడిని ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని అయ్యే మార్గం లేదా? డిక్లరేషన్ లో రాసుకుంటానేమో రాసుకుంటా. ఇది పోయినట్టే. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది?